వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అత్యంత బాలమతసీ కుసుమ ప్రకాశం దిగ్వాసనం కనకభూషణ భూషితాంగం విస్రస్తకేశమరుణాధరమాయతాక్షం కృష్ణం నమామి మనసా వసుదేవసూనం. భాగవత కథా సుధా తరువాయి భాగంలోకి వచ్చాం. కృష్ణుడు సుధాముడికి అనేక రకాల వరాలు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. బలరాముడితో కలిసి గోపబాలుడితో కలిసి మధురా నగరంలో తిరుగుతున్నాడనమాట. ఆ ముందుకు వెళ్తుంటే ఆయనకి ఒక అమ్మాయి ఎదురుపడింది. ఇదేంటంటే చేతిలో పెద్ద పాత్ర ఉందట. పాత్రలో పెద్ద పళ్ళె ఉంది. పళ్ళెల్లో చిన్న చిన్న పాత్రలు చాలా ఉన్నాయి. ఆ పాత్రల నిండా మైపూతలు అంటే గంధాలు అనమాట. పైన రాసుకునేవి క్రీములు లాంటివి అనుకుందాం, లేదా గంధం అని కూడా చెప్పచ్చు. అయితే పాత్ర అది పుచ్చుకుని అట్లా మోసుకుంటూ వెళ్తుంది. దాని ఆమె ముఖం ఎంత అందంగా ఉందోట, మహాద్భుతమైన సౌందర్యంగా ఉంది. కానీ ఎలా ఉంది, ఎలా పొట్టిగా ఉందన్నమాట. ఆమెను చూసి కృష్ణుడు అడిగాడు అనమాట, ఓ పద్మాక్షి, ఎవరు నువ్వు, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నీ పేరేంటి, ఇవి మాకు ఇస్తావా అని అడిగాడు. అవి ఇవ్వు, చక్కగా నువ్వు ఎంతో బాగుంటావు, నీకు బాగా మేలు జరుగుతుంది అన్నాడు. ఓ చక్కందానా అని పిలిచాడనమాట. పద్మాక్షి అని పిలిచేసరికల్లా ఆ అమ్మాయి ఏంది, ఓ సుందరంగా నువ్వు భలే అందగాడివి, కానీ నన్ను వేధించద్దు, ఎందుకంటే అందరికీ అందాలు ఎలా వస్తాయి, నన్ను త్రివక్ర అంటారు, నేను కంసుడి దాసిని, అచ్చమైన మైపూతలు అంటే చక్కటి క్రీములు తయారు చేస్తుంది అనమాట. ఇది మా రాజు నన్ను చాలా మెచ్చుకుంటాడు, మీరు కూడా పూసుకుంటారా ఈ క్రీములు అని అడిగేసరికల్లా అయితే ఆయన నవ్వుతూ ఏం చేశారంటే నవ్వుతూ చూస్తున్నాడు అనమాట. ఆమెను కేసి చూస్తుంటే ఆవిడ ఏం చేసింది, దగ్గరగా వెళ్ళింది. ఆ గిన్నె పళ్ళెం పుచ్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఆమెకు మంచి సంతోషం కలుగుతోందట. నవ్వు, చూపులు, మనసు, అసలు వాళ్ళ నవ్వు మొహాలు, వాళ్ళు తన కేసు చూస్తున్నా అంటే ప్రేమగా చూస్తున్నారు అనిపిస్తోంది అనమాట. ఒక సంతోషం పట్టలేక ఏం చేసింది, ఆ మైపూతలు ఉన్నటువంటి పళ్ళాన్ని చాపింది. తీసుకోండి అని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏం చేశాడు, తీసుకుని చేతులు రాసుకున్నాడు అనమాట. చేతులకు రాసుకుని ముఖానికి రాసుకున్నాడు, ఒకళ్ళకొకళ్ళు రాసుకున్నాడు. చల్లగా ఉంది, ఎంత బాగుందో వాసన అనుకున్నారు. నున్నగా ఉంది, నునుపుగా అయింది. అది రాసుకునేసరికి చెయ్యి నున్నగా అయింది. నవ్వుకున్నారు, అంతా సంతోషించారు. బాగా సంతోషించి ఆమె ఏమనుకున్నాడంటే, ఆయన పాపం ఇలా పొట్టిగా 3 వంకరలు తిరిగిపోయి ఉంది గూని అమ్మాయికి. పొట్టిది, మోకాళ్ళ దగ్గర, నడుం దగ్గర, మెడ దగ్గర 3 వంపులు వచ్చేసినాయి అనమాట. వచ్చి భూమికి దగ్గరగా ఉంది, ముఖం అందంగా ఉంది, దానికి చేతిలో విద్య కూడా ఉంది, పాపం ఆకారం లేదు. అందుకని ఆమె దేహాన్ని సరిచేయదలుచుకున్నాడు. ఏం చేశాడట, కాలు జాచి ఆమె నుంచుంది కదా, పాదం మీద కాలు పెట్టాడట. పాదం మీద కాలు పెట్టాడు. కాళ్ళు పెట్టి తొక్కి పట్టాడు. తర్వాత 2 చేతి వేళ్ళని తన 2 చేతులతోటి ఆమె గడ్డాన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా పైకి లాగాడట. కింద పాదాలు ఉన్నాయి కదా, అవి ఏం పాదాలండి, భూమి ఆకాశాలని ఏకకాలంలో ఆక్రమించగలిగిన మహాద్భుత పాదాలు. వాటితోటి ఆమెను నొక్కి పట్టి 2 చేతులతోటి పైకి లాగాడు. మెడ పట్టుకుని గడ్డం దగ్గర పట్టుకున్నాడు అనమాట. లాగేసరికల్లా ఈ మొత్తం దేహం, ఈ వంకర టింకర్లుగా ఉన్న దేహం సాదాగా పైకి సాగి కృష్ణుడంత ఎత్తు వచ్చేసిందిట. అంత ఎత్తు వచ్చేసింది. ఆయన పాదాలే పాదాలు, చేతులే చేతులు. భూమిని తీసుకొచ్చాడు సముద్రంలోంచి. అటువంటి చెయ్యి, బలిచేతి దానం తీసుకున్నాడు ఆ చెయ్యి. దాంతో ఈ 2 చేతులతోటి పట్టుకుని ఆమెను లేవనెత్తేశాడు. ఒకే ఒక క్షణంలో మహాద్భుతమైన సౌందర్య రాశిగా అయిపోయింది. అమ్మాయికి ముఖం అందమైనదే, ముఖవర్చస్సులో సమస్య ఏం లేదు, శరీరమే త్రివక్రగా ఉంది. ఈ త్రివక్రగా ఉన్నటువంటి కుబ్జా స్వరూపాన్ని మహాద్భుతమైన మెరుపు తీగలాగా చేసేసాడు క్షణంలో. ఇట్లా తనని ముట్టుకుని ఇట్లా సాగదీసేసరికల్లా అమ్మాయి అసలు కళవళ పడిపోయిందనమాట. తన ఎదురుగుండా ఉన్నటువంటి మన్మథాకారుడైన ఈ కుర్రవాణ్ణి చూసి, మా ఇంటికి రా, నా దగ్గరికి నాతో పాటు ఉందుగానని చెప్పి ఆయనకు పైన ఉత్తరీయం వేసుకున్నాడు. ఆ ఉత్తరీయాన్ని పట్టుకుని లాగిందట, నాతో ఉండమని. అడిగేసరికల్లా నవ్వుతూ చెప్పాడనమాట. బలభద్రుని చూశాడు, ఇదిగో ఈ అమ్మాయి కూడా లైన్లోకి వచ్చిందని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ అన్నయ్యని చూసి నవ్వుతూ ఏమన్నాడంటే, చంద్రముఖి, నేను వచ్చిన పని అయ్యాక మీ ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ పని అవ్వాలి కదా, నేను వచ్చింది ఏమిటి, వచ్చిన వ్యవహారం వేరు, ఆ వ్యవహారం చూడకుండా ఇట్లా అమ్మాయిల వెనకాల వెళ్ళిపోతే ఎట్లా, అందుకని వచ్చిన పని అయ్యాక నీ దగ్గరకు వస్తానని చెప్పాడు. చెప్పి ఆమెను పంపించేసి ఈ వెళ్తున్న దారిలో పుర ప్రజలు ఒక్కొక్కళ్ళు పట్టుకొచ్చి తాంబూలాలు ఇస్తున్నారు. పువ్వుల దండలు, చందనాలు, మెళ్ళో చందనపు దండలేస్తారు, పువ్వుల దండలేస్తారు. ఆనందం పట్టలేకపోతున్నారు పుర ప్రజలు చాలామంది. ఆయన చూసి సమ్మోహనానికి, అంటే ఆ సమ్మోహనంగా ఉన్నటువంటి రూపానికి లోబడిపోతున్నారనమాట. సరే, క్రమంగా ఇలా వెళ్తూ ఏం చేశాడు, ఒక ధనుశాల ఉంది అక్కడ, అంటే ధనుస్సుల్ని అట్టెపెట్టే శాల ఉంది.
అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక పెద్ద విల్లుందట. అది ఎలా ఉందంటే దేవేంద్రుడి ధనస్సులాగా మిక్కిలి గొప్పదై మేటి వీరుల చేత సంరక్షింపబడుతున్నటువంటి దుర్భేద్యమైన పెద్ద ధనుసు. దాన్ని రక్షించే వాళ్ళన్నారు, బాబు వద్దమ్మా ముట్టుకోకు, పెద్దది బరువు మీద పడుతుంది అని చెప్తున్నారు, వద్దంటున్నారు వాళ్ళు. దాన్ని ఏం చేశాడు, దాన్ని తనతో పాటు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, ఇంకా గోపాలుడు, కొంతమంది ఆయన చుట్టాలు కూడా ఉంటారు కదా అందులో. వాళ్ళందరూ ఇది నీకేం లెక్క, ఎత్తి చూడు బాగుందో లేదో ధనస్సు. మామూలుగా ధనస్సు లాంటివి ఆయుధాలు ఏవైనా సరే మా సామాన్య ప్రజ అయితే ఊరికే చూసి అబ్బా ఎంత పెద్దదో, ఎంత బరువు ఉంటుందో, దీని చక్రం ఎంత పదునుగా ఉందో అనుకుంటారు. అవి ధరించగలిగేవాడు అంటే వాటిని వాడగలిగే శౌర్యం ఉన్నవాడు వస్తువుని ఎత్తి చూస్తాడు కదా, ఎత్తి చూడాలి కదా. ధనస్సుని ఎత్తి చూసి దానికి ఇది సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలి. గదలు ఉన్నాయనుకోండి, దాని బరువు ఎంత ఉందో ఎత్తి చూడాలి. ఏ వస్తువునైనా అంతే, ఒక బల్లె ఉంటే దాని పొడుగు ఎంత ఉందో అది కరెక్ట్గా మనం వేస్తే వాటంగా వెళ్తుందా వెళ్ళదా పరీక్షించాలి కదా. వీటి పిల్లాడు ముట్టుకుంటూ ఉంటే వాళ్ళు వద్దు అన్నారు. వద్దంటే మిగిలిన వాళ్ళు నవ్వారు, రాక్షసులను చంపిన వాడికి నీకో లెక్క అన్నారు. అనగానే ఏం చేశాడు, దాన్ని పట్టుకున్నాడు పైకి, ధనస్సును పైకెత్తి. ముందు ధనస్సుకి అల్లెత్రాడు కట్టి ఉండదండి, ధనుస్సు వంపే ఉంటుంది, తాడు ఒక పక్కన చుట్టూ ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే ఈ ధనుస్సుని తీసేటప్పుడు దాన్ని పట్టుకుని ఆ పైన ఉన్న అల్లెత్రాటిని ఏం చేస్తారు, దాన్ని ఓడదీసి బిగిస్తారు. అప్పుడే కరెక్ట్గా ఈ ధనుస్సు తాలూకు షేప్ మనకి తెలుస్తుంది. తీసి దాన్ని తగిలించాడు, అల్లెత్రాటిని తగిలించి ఏం చేశాడు, నారిని లాగుతారనమాట. లాగితే దాన్ని ధనుష్టంకారం అంటారు, ధనుస్సు యొక్క శబ్దం. ఆ నారి గట్టిగా లాగి వదిలితే జమ్మని పెద్ద శబ్దం వస్తుంది. అయితే ఇప్పుడు దాని డిగ్రీ సరిగ్గా ఉండాలి, అది ఎన్ని కరెక్ట్గా కుదిరిందా లేదా, దాని కోణం సరిగ్గా ఉండాలన్నమాట. ఏదైనా తేడా ఉంటే విరిగిపోతుంది. అది పరీక్షించటం కోసం ఈయన లాగేసరికి అది ఎట్లా ఉందంటే, లాగేసరికి ఒక మదపటేనుగు చెరుగడని విరిచినంత తేలికగా దాన్ని లాగి విరిచేశాడు. ఈ లాగేసరికల్లా మధ్యకి పట్టుకుమని విరిగిపోయింది. ధనస్సు విరిగేసరికల్లా ఎట్లాంటి శబ్దం వచ్చిందంటే మామూలు శబ్దం కాదు, అది చాలా పెద్ద ధనుసు, చాలా బరువైనది. అది లాగిన శబ్దానికే ఒక శబ్దం వస్తుంది, మెరుపులు ఉరుముతున్నట్టుగా ఉంటుంది. విరిగేసరికల్లా హడిలిపోయారు చుట్టుపక్కల జనం. ఈ యాగశాలలో ఉన్నటువంటి కంసుడికి భయం వేసింది. ఏంటో ఢామంది ఉలిక్కి పడ్డాడనమాట, భయపడిపోయాడు. అయితే వీళ్ళంతా ఏమనుకున్నారంటే, వాళ్ళ చుట్టూతా ఉన్న వాళ్ళంతా ఏమిటి ఈ పిల్లడు, వీడికి సందేహం లేదు, భయం లేదు, భక్తి లేదు, రాజుగారి ధనస్సుని విరిచేశాడు, ఇది సహింపరాని సాహస కార్యం, వీడిని పౌరుషంతో పట్టుకోవాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న రక్షకులంతా వచ్చారు. వచ్చేసరికల్లా ఈ బలరాముడు ఈయన చేతిలో నుంచి ఆ విల్లు రెండో ముక్క లాగేసుకున్నాడు. విల్లు విరిగిపోయింది కదా, చెరుకో ముక్క పట్టుకుని ఆ ముక్కలతోటి వచ్చిన ఈ ధనుస్సుని రక్షించే వాళ్ళందరినీ చితకొట్టేశారట ఇద్దరు కలిసి. కొంతమంది పోయారు కూడా, పారిపోయిన వాళ్ళు పారిపోయారు, అక్కడే ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. అక్కడి నుంచి ఈ విధంగా మధురానగర విహారం చేసి బయలుదేరి సాయంకాలం చీకటి పడకుండానే తమ విడిదికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి గడిచింది. మర్నాడు సూర్యోదయం అయింది. సూర్యోదయ వర్ణన, రాత్రి వర్ణన, బోల్డని వర్ణనలు ఉంటాయి, చాలా వర్ణిస్తారు పోతన్ గారు. ఓపికంటే నిదానంగా చదవగలిగితే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకంత సమయం లేదు కదా, కాలాతీతం అయిపోతుంది. అక్కడి నుంచి పొద్దున్నే సూర్యోదయం అయ్యేసరికల్లా కంసుడు మల్ల యుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడారంగం చాలా బాగా అరేంజ్ చేశాడండి. మధ్యలో మల్ల యుద్ధం జరుగుతుంది. చుట్టూతా ప్రజలంతా కూర్చుని ఈ యుద్ధాన్ని చూడడానికి వీలుగా చక్కగా ఏర్పరిచారు. కమ్మని కస్తూరి జలంతో బంగారు అనే మట్టి పరిపించారట అక్కడ. అంటే మల్ల యుద్ధం చేసేటప్పుడు కింద ఇసుకలో యుద్ధం చేస్తారు. ఆ మట్టిని మెత్తటి మట్టి తెప్పించారట, బంగారపు రంగు మట్టి. అందులో బురద గిరద లేవు, రాళ్ళు రప్పలు లేవు, నీట్గా క్లీన్గా జల్లెడ పట్టిన రజన్ లాంటి మెత్తటి మట్టి. అక్కడి నుంచి కస్తూరి జలంతో తడిపారట. చుట్టూతా గంధపు కర్రలతోటి కంచెబెట్టారట. గొప్ప గొప్ప పూలదండలు, అలంకారాలు ఎన్ని చేశారో, అంటే బ్యూటిఫుల్గా కనపడుతోంది అనమాట. ఎడదెగని వాద్యాలు అంటే డమడమడమ మోగుతున్నాయి అనమాట. పుర ప్రజలంతా ఈ మల్ల యుద్ధం జరుగుతుంటే ఆసక్తిగా ఉంటుంది. అప్పట్లో అవే ఉండేవి మరి, ఆసక్తిదాయకమైన క్రీడలు. అందరూ అక్కడికి చేరారు. జనం అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ కంసుడి తాలూకు సైన్యం అంతా రెడీగా ఉందన్నమాట. జరగబోయే యుద్ధానికి, ఆ తర్వాత జరగబోయే ఉత్పాతాలకి సన్నద్ధంగా ఉన్నారు. ప్రజలంతా ఉత్సాహంగా చూస్తున్నారు, ఏం జరుగుతుందో, ఏం చేద్దామో చూద్దామని. సరే, ఇప్పుడు ఏమైందట, మల్ల రంగానికి దగ్గరలో ఉన్నతాసనంలో, ఒక పెద్ద ఆసనంలో కంసుడు తన మంత్రులతో, సామంతులతో వాళ్ళంతా తనని సేవిస్తుండగా అందరు నమస్కారం అంటుంటే ఈయనకు లోపల మాత్రం భయం వేస్తోంది అనమాట. ఖేదంతో
ఏం జరగబోతోందోనని, తన మృత్యువు సమీపంలోనే ఉందేమోనన్న భావంతో లోపల బెదురుతున్నాడు. పైకి గాంభీర్యాన్ని నటిస్తూ అందరి సేవలు అందుకున్నట్టుగా గంభీరంగా కనపడుతున్నాడు అనమాట. సమస్త సముద్రాలు ఉన్న మొలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకుని నడిచొస్తున్నట్టుగా ఉన్నారట. కులపర్వతాలే నడిచొచ్చేస్తున్నట్టుగా ఉన్నటువంటి మల్లురు. అంటే మామూలుగా ఈ మల్ల యోధులు అనేసరికల్లా వీళ్ళు ఏదో సన్నగా బాడీ బిల్డింగ్ వాళ్ళ ఉంటారండి, మంచి నడకొండల్లా ఉంటారు. మనిషిని చూసేసరికి వాడే ఒక నడుస్తున్న కొండలా ఉంటాడు. ఎలా ఉన్నారంటే భూమిని కులపర్వతాలు మోస్తాయని చెప్తారండి. ఈ కులపర్వతాలు అంటే 8 దిక్కుల్లోనూ 8 ఏనుగులు దిగ్గజాలు పైనుంచి పట్టుకుంటాయని, కులపర్వతాలు కింద నుంచి మోస్తాయని మనకి శాస్త్రంలో అట్లా చెప్పబడింది. ఇవి కాకుండా కింద నుంచి ఆదిశేషువు ఇట్లా లేపి పెడతాడు అని. పర్వతాలని భూధరాలు అంటారు. అంటే కొండ ఈ భూమిని మోస్తాయట. ఆ కులపర్వతాలు ఏవో కొన్ని ఆ పని మానేసి ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తున్నాయట. ఎవరెవరున్నారు చూడండి, చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోసలుడు, తమ వాళ్ళ తాలూకు గురువుల్ని వెంట పెట్టుకుని, అంటే ఈ మల్ల యోధులకి పాఠం చెప్పిన గురువు గారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తారు. యోధుడు అంటే వాడు ఒకడే రాడు, వాడికి పరివారం ఉంటుంది. మనం కూడా చూడండి రెజ్లింగ్ కాంపిటీషన్స్ చూస్తామా, ఒకడు ముసుగేసుకుని నడిచేస్తుంటాడు ఆ రెజ్లర్, ఆయన వెనకాల పక్కన సేవించేవాళ్ళు ఒక 3-4 విసిరి కరబెట్టి విసిరేవాడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు, 5-6 వస్తారు. అట్లా వీళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక 6-7 ఉన్నారు వాళ్ళ సొంత గురువులు, తర్వాత శిష్యులు. మంచినీళ్ళు అందించేవాడు, వస్త్రాలు సరిచేసేవాడు, తర్వాత ఏమో ఈ నోట్లో ఏదైనా పళ్ళకి తగలకుండా పెట్టేవాడు, ఆభరణాలు సరిచేసేవాళ్ళు. ప్రతివాడికి ఒక పరివారం ఉంటుందన్నమాట. ఈ పరివారంతో సహా వస్తున్నారు లోపలికి. వస్తుంటే ఎట్లా ఉందంటే డమా 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 శబ్దాలు వస్తుంటే వీళ్ళకి స్వాగతం చెప్పడానికి కూడా ఏదో మంగళ వాయిద్యాలు అవి మోగించరు. ఈ మల్ల యుద్ధాలు అవి అప్పుడు స్మూత్గా ఉండదు, ఉద్రేకాన్ని కలిగించేటువంటి శబ్దాలు, డోలు లాంటివి, అంటే డప్పులు లాంటివి. ఆ శబ్దాలకి ఇంకొంచెం మంచి ఉత్సాహభరితంగా గబగబా నడుస్తూ వీళ్ళంతా చేరుకున్నారు. నందురు మొదలైన గోపాలుడంతా వెళ్ళి రాజును దర్శించి కానుకలు సమర్పించారు. వీళ్ళు తెచ్చారు కదా బోల్డ్ కానుకలు, అవన్నీ సమర్పించి ఎవరికి అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్పేసి ఆయన ఆజ్ఞతోటి పెద్ద పెద్ద ఆసనాల మీద వరుసగా కూర్చున్నారు. సరే, బలరామకృష్ణులు కూడా చక్కగా అలంకరించుకున్నారు. ఇక్కడ ఈ జట్టీలు భేరీ నినాదాలు పై అని పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఈ డమడమా మోగుతుంది. వీళ్ళకు కూడా ఉత్సాహం వచ్చింది, పిల్లలకు కూడా. ఆ మల్లరంగం చూద్దాం అనుకున్నారు. సరే, జంకు గొంకు లేదు, వాళ్ళకేం జంకు, భయం భక్తి ఏం లేవు అక్కడ. భయభక్తులు ఎవరికి ఉండాలండి? భయపడాల్సిన వాడికి భయభక్తులు ఉండాలి. ఏ భయము లేనివాడి, అంటే అభయం ఇచ్చేవాడికి భయభక్తులు ఎందుకుంటాయి? వాడికి ఏం ఉండక్కర్లేదు. బ్రహ్మాండంగా చూస్తున్నారు, ఎంత బాగుందో చూద్దామని. ఏం చేశారట, ఈ రంగస్థలానికి వెళ్ళే దారిలో వాకిలి దగ్గర పెద్ద ఏనుగుందటండి, కువలయాపీఠం దాని పేరు. మొదట చెప్పుకున్నాం మనం. ఈ ఏనుగును చూసేసరికి అది ఎట్లా ఉందంటే మామూలువి ఒక 100 ఏనుగుల బలం ఆ ఒక్క ఏనుగుకే ఉన్నట్టుంది. దాని వెనకాల ఓ 10 ఏనుగులు నిలబడ్డ కనపడవు, అదంత పెద్దదనమాట, అంత బ్రహ్మాండంగా ఉంది. విపరీతమైన మదం, దానికి మొహం మీద నుంచి చెమట కారుతూ ఉంటుంది. ఏనుగులు మదం ఎక్కి ఉండటం అనేది ఒక పదం అండి. అయితే మనం ఇప్పుడు దాన్ని ఒక బ్యాడ్ వర్డ్ కింద భావిస్తాం. మదం ఎక్కి ముందు వీడికి అంటే అదేంటో బ్యాడ్ థింగ్ కాదండి. అది నిజంగా ఏంటంటే అది జంతువులలో ఏనుగులకి వచ్చేటువంటి లక్షణం. చెమట పోస్తుందన్నమాట. ఆ చెమట పోసినప్పుడు ఏమవుతుంది, ఒక మంచి సుగంధమైతే, బ్యాడ్ స్మెల్ రాదు ఏనుగుల చెమట నుంచి. అది క్రమంగా ఏమవుతుంది, అది ఉద్రేకం పెరిగిన కొందికి దానికి కోపము చికాకు వస్తాయి. దానికి కావాల్సింది దొరికితే కానీ అది ఊరుకోదన్నమాట. ఆ ఏనుగులకు వచ్చే ఉద్రేకాన్నే మదమెక్కటము అనే పదం. అంటే మన మానవులకి కూడా అలాంటి పిచ్చి ఉద్రేకం, ఒళ్ళుపై తెలియనితనం వస్తుందని చెప్పడం కోసం ఆ పదాన్ని మనం రూఢ్యర్థంగా వాడుకుంటాం, కానీ అది ఏనుగుల విషయంలో వాడవలసిన పదం. అక్కడి నుంచి ఇది మొహం మీద నుంచి చెమట కారుతుంది, మంచి తిక్క మీద ఉందన్నమాట. దాన్ని అక్కడ కనపడేసరికల్లా ఏమన్నాడు, ఈ గుమ్మానికి అడ్డంగా నుంచోబెట్టారు దాన్ని. లోపలికి రావాలి కదా, వస్తుంటే ఓ మావటి, నువ్వు మా వైపు నువ్వు ఏనుగుని తోలాల్సిన పని లేదు, వెనక్కి మరలించు. మా వైపు ఎందుకు తోలుతున్నావు, ఏనుగుని మరలించు వెనక్కి అని గట్టిగా మాట్లాడాడు. ఈ మాట్లాడిన శబ్దం ఎలా ఉందంటే మేఘ గంభీర ఘోష అని చెప్తారు. విష్ణుమూర్తి తాలూకు శబ్దమే ఆయన మాట్లాడితే ఉరిమినట్టు ఉంటుందిట, మేఘంలో నుంచి వచ్చే శబ్దంలాగా ఉంటుంది. ఈ బాలక ఆ రూపంలో ఉన్నప్పటికీ ఆయన కంఠానికి ఏమీ తేడా లేదు, అదే గొంతు. ఆ మేఘ గంభీర స్వరంతో మా వైపు ఎందుకు తిప్పుతావు, ఏనుగుని వెనక్కి తిప్పు, ఒకవేళ నా వైపు కనుక నువ్వు ఢీ కొట్టించడానికి ప్రయత్నం చేసావా, పిడికిరి పోట్లతో నిన్ను కూడా కైలాసానికి పంపిస్తానని చెప్తున్నాడు. యముడి దగ్గరికి వెళ్తారు మీరు, ఇది తథ్యం, మరలించు వెనక్కి అన్నాడు. అనేసరికల్ వాడు ఆగల. ఆ మావటివాడు దాని మీద కూర్చున్నవాడు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ఇంతది ఉంటుందండి, అంకుశం అంటారు. అంత పెద్ద ఏనుగుకి అంకుశమే చాలు, అలానం అంటారు. అంటే ఏనుగుని కట్టే స్తంభాన్ని అలానం అంటారు. ఈ అలానం అక్కడే ఉంది సరిగా, వీళ్ళు ఎక్కడైతే ఏర్పరిచారో ఈ మల్ల యుద్ధపు పోటీలు, దాన్ని కట్టే స్తంభం అక్కడే ఉంది, అందుకని అది అక్కడే నుంచుంది.
ఈ పైన ఉండేవాడికి ఇంతే ఉంటుంది సన్నగా, అది దానికి ఒక కొస ఉంటుందన్నమాట. దానికి కుంభస్థలం దగ్గర పొడుస్తారు. ఆ పొడిచే పోటు తాలూకు ప్రెషర్ని బట్టి ఏం చేయాలో ఏనుగుకి తెలుస్తుంది అనమాట. ఈ పైన ఉన్నవాడు ఎదురుగుండా వస్తున్న వాళ్ళ మీదకి వెళ్ళు అని సంకేతం చెప్తున్నాడు దానికి, అది వీళ్ళ మీదకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఇతన్ని వద్దని చెప్పాడో, మా వైపు చేయొద్దు, నువ్వు పక్కకి మరల్చు, వెనక్కి మరల్చమని చెప్పినా వాడు వినకుండా ఇంకొకసారి దెబ్బ కొట్టి అంకుశంతో దాన్ని ఈయన వైపుకి వీళ్ళ వైపుకి మరలించాడు, వీళ్ళ మీదకి ప్రేరేపిస్తున్నాడు అనమాట, వెళ్ళి కొట్టేసేయమని. దాంతో ఏం చేశాడంటే జుట్టు చక్కగా ముడేసుకుని ఉన్నాడు, దాన్ని ముడి ఇంకొంచెం బిగించుకున్నట్ట కృష్ణుడు. పీతాంబరాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నాడు, పంచ కట్టుకుని ఉన్నాడు కదా పసుపచ్చది, దట్టి బిగించాడనమాట. మంచి మొహం మీదకి ఇట్లా జుట్టు పడుతోందట ముంగురులు. ఆ పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకున్నాడు. వెనక్కి తోసి ఏం చేశాడు, అబ్బో శబాష్ శబాష్ అంటున్నారట చుట్టుపక్కల చూసేవాళ్ళు. ఇప్పుడు దట్టి బిగించటము అనగానే ఒక యుద్ధానికి సిద్ధం అవటం, సన్నద్ధం అవటం అనే క్రియ. మామూలుగా ఉండేవాడు మామూలుగానే వెళ్తాడు, జుట్టు బిగించాడు, గోచి బిగించడం అనేది మనం ఇప్పుడు కూడా వాడుకుంటూ ఉంటాం. యుద్ధానికి వెళ్లే ముందు చేసేది అది. మిగిలిన వాళ్ళకి అర్థమైంది ఇతను దాన్ని ఢీకొనబోతున్నాడు అనేది, అతని చుట్టుపక్కల వాళ్ళకి, చుట్టూతా ఉన్న ప్రజలకి కూడా అర్థమైంది. ఏం చేశాడు, ఎట్లా ఉందంటే కొండలని పిండి చేయగలిగేంత సత్తా ఉన్నటువంటి ఆ ఏనుగుని దగ్గరికి వెళ్ళేటట్టు దాన్ని సమీపించాడు. మావటివాడు బాలుడు చిన్నపిల్లాడు అని సందేహించకుండా కరుణ లేదు వాడికి. కంసుడి ఆజ్ఞానుసారి అయి ఈ గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదకి దీన్ని ఏనుగుని పూర్తిగా తోసేశాడు. పద వెళ్ళు ఢీకొట్టమని దానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. పైనుంచి పొడిచాడనమాట, ఆయన మీదకి నడిపించేసరికల్లా ఇక ఏమైంది, ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ అంటే ఈ ఏనుగుల తాలూకు కాపలా వాళ్ళు, మావటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా చప్పట్లు కొట్టి ఈ కువలయాపీడాన్ని ప్రోత్సహించారు. సాధారణంగా ఏనుగుల ప్రోత్సాహం దేని మీదకి ఉంటుంది, వ్యక్తుల మీదకి ఉండదండి ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఒక ఏనుగుని ఎందుకు పోషించేవాళ్ళు, రాజులు యుద్ధం కోసం పోషించేవాళ్ళు. ఆ యుద్ధం ఎలాంటప్పుడు ఎలా జరుగుతుంది, అవతల కూడా ఏనుగు ఉండాలి, దాన్ని ఢీకొట్టమని ప్రోత్సహిస్తారు, అప్పుడు ఏనుగు వెళ్తుంది. ఈ ఎదురుగుండా ఉన్నవాడు ఏనుగు కాదు, దానికి సగం సైజులో కూడా లేని బాలకుడు. ఇప్పుడు ఒక పిల్లవాడి మీద, ఒక మనిషి మీదకి దాన్ని ప్రేరేపించడం అనేది దానికి అలవాటు లేని పని, అది చెయ్యదు. ఏనుగులకు కూడా కొంత బుద్ధి ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ప్రేరేపించాలంటే మావటివాడు అక్కడ గుచ్చితే కొంచెం దగ్గరికి వెళ్తోంది కానీ జోరోమని పడిపోవటల. అదే ఎదురుగుండా ఉన్నది ఏనుగైతే ఈ వాటికి ఎప్పుడో కొట్టేసేది. అది ఎందుకు కొట్టలేదంటే ఎదురుగుండా ఉన్నవాడు వ్యక్తి అని, బాలుడని దానికి తెలుసు. దాన్ని మరింత ప్రేరేపించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మావట్లంతా కూడా చప్పట్లు కొట్టి దాన్ని ఎగసన దోశారు, వెళ్ళు కొట్టేసేయమని. పైన వాడి మాట పూర్తిగా అది వినదు. ఎప్పుడు వింటుంది, ఎదురుగుండా ఉన్నది ఏనుగైతే, లేదా అది యుద్ధరంగం అయితే. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. దాంతో ఇది ఏం చేసింది, ఎట్లా అంటే ఒక్కసారి తుళ్ళిపడింది చప్పట్లు వినేసరికల్లా, పద అని ఎగసన దోసేసరికల్లా. దాంతో మృత్యుదేవతలాగా, కాలపురుషుడిలాగా, యముడిలాగా శ్రీకృష్ణుడి మీదకి దూకిందట ఏనుగు. దూకేసరికల్లా పైగా దీని మొహం మీద నుంచి మదజలం వస్తుందా, అది ఎట్లా ఉంటుందంటే అరటి పువ్వుల వాసన వస్తుందటండి ఏనుగు మదజలం. ఎవరైనా కావ్యాలు అవి చదివిన వాళ్ళకి తెలుస్తుంది. దీన్ని ఇలాంటి విషయాన్ని కాళిదాసు ఎన్ని చోట్ల వర్ణించాడండి. కుమార సంభవం, రఘువంశం కావ్యాల్లో కనపడుతుంది అనమాట. ఏనుగుల ముఖం మీద నుంచి వచ్చే ఈ మదజలపు వాసన ఒక రకమైన పువ్వుల వాసనని పోలి ఉంటుంది. అది కూడా అరటి పువ్వుల వాసన అని చెప్తారు. వాటికి తుమ్మెదలు తిరుగుతాయి పువ్వుల మీద. ఈ మదజలాన్ని కూడా ఈ పువ్వుల వాసనగా భ్రమపడి ఈ తుమ్మెదలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ తుమ్మెదలు తిరిగేసరికల్లా, తుమ్మెదలు తిరిగిన కొందికి అవి చెవి దగ్గర మొహం మీద ఎక్కాయి కదా నీళ్లు గారేది, అవి గొయ్యి అని తిరుగుతుంటే ఆ జంకారానికి దానికి ఇంకా తిక్క పుట్టిపోతుంది అనమాట. ఇంకా అహంకరించింది. ఏం చేసింది, తర్వాత ఘీంకారించింది, పెద్దగా ఘీంకారం చేసింది. తన తొండంతో ఎట్లా ఉందంటే, తొండం ఆదిశేషుణ్ణి కూడా నిర్లక్ష్యం చేయగలిగే తొండం అట. అంత పెద్ద ఏనుగు అనమాట. సౌరిని పట్టుకుందట. ఈయనెక్కడ, ఆయన లొంగుతాడు దానికి. అటునిటు ఏం చేశాడంటే రాహువు ముఖంలో నుంచి తప్పించుకునే బాలభాస్కరుడిలాగా ఎగిరి దాని కాళ్ళ మధ్యలో దూరిపోయాడు. ఒక్క దూకాడు పక్కకి, కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇక ఎవరినైతే తను యుద్ధం చేయడానికి బయలుదేరిందో, ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో ఆ పిల్లాడు కనపడకపోయేసరికల్లా దానికి కోపం వచ్చేసింది, ఏనుగుకి తెక్కొచ్చేస్తుంది అనమాట. అటు ఇటు తిరిగి చూసింది. కాళ్ళ మధ్య ఉన్నవాడు ఎట్లా కనపడతాడు, ఏనుగుకి అంత సూక్ష్మ దృష్టి లేదు, చుట్టుపక్కల చూడగలుగుతుంది. దాంతో వాసన పసిగట్టింది, కాళ్ళ మధ్య ఉన్నాడని తెలుసుకుని ఏం చేసింది, తొండాన్ని కిందకి వంచి మెడ పట్టుకోవటానికి ప్రయత్నం చేసేసరికల్లా ఆయన ఏం చేశాడు, వెనక వైపుకి వెళ్ళిపోయాడు. దాన్ని తోక పట్టుకున్నాడు. ఏనుగుకి తోక సన్నగా ఉంటుంది,
దాని శరీరానికి దాని తోకకి సంబంధం ఉండదు. ఏం చేశాడు, దాన్ని పట్టుకోవటం ఏమిటి, అంతకుముందు చాలా సార్లు ఆయన ఆవు దూడల్ని వాటిని వీటిని ఎత్తి విసిరేశాడు. గుర్రాన్ని విసిరేశాడని కూడా విన్నాం. అంత ఏనుగుని తోక పట్టుకుని విసిరేశాడట, గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇక అటు ఇటు ఆయన పక్కకు పడేసరికల్లా ఆ ఏనుగు దానికి తిక్క మీద ఉంది, పైగా వీడిని కొట్టాలి అని ప్రోత్సాహం ముందే పొందింది. అది ఇతనే పట్టుకున్నాడని, తన కాళ్ళ మధ్యలో నుంచే వెళ్ళాడని అది తెలిసింది కదా, ఆ వాసన ఒకటి తెలుస్తుంది, ముఖం గుర్తుపడుతుంది. దాంతో కింద పడినా సరే అది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఇక తను కుడివైపుకి తిరిగితే ఎడం వైపుకి తిరిగి, అది ఇటు వస్తే అటు వచ్చి దొరకకుండా దాన్ని నానా తిప్పలు పెట్టాడు. తిప్పలు పెట్టి దానికి రొప్పి వచ్చేసింది, ఆయాసం వచ్చేసింది. కోపం ఉన్నప్పుడు ఆయాసం ఎక్కువ వస్తుంది. జంతువుకైనాను తను అనుకున్నది జరగకపోతే జంతువులకు కూడా కోపం వస్తుంది. ఇక అటు తిరిగింది ఇటు తిరిగింది. ఇంకా ఏం చేశాడట ఈయన, ఒక్కసారి ఎగిరి కుంభస్థలాన్ని భేదించాడు, మొహం మీద కొట్టాడు 2 పిడుగుద్దులు. కొట్టేసరికల్లా ఈ ఏనుగుల కుంభస్థానంలో ముత్యాలు ఉంటాయటండి, రత్నాలు కూడా ఉంటాయి. ఇది కూడా మనకి కావ్యాల్లోనే కనపడుతుంది. సాధారణంగా ఇప్పుడు మనం మామూలు వాళ్ళంటే ఏమనాలి, మన ఛానల్స్లో చూస్తుంటాం కదా, అబ్బాయి అలాంటివి ఏమి ఉండవండి అంటారు. ఉండకపోవచ్చు, కానీ పాతకాలపు ఈ పుస్తకాల్లో కానీ మనకి పురాణాల్లో కానీ కావ్యాల్లో కూడా ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు అవి ఉంటాయని, మంచి ముత్యం ఏనుగు కుంభస్థలంలోనే దొరుకుతుందని చెప్తారు. ఈ కొట్టేసరికల్లా దాని ముఖం మీద నుంచి ఇది పగలంగానే ఎలా అయిందంటే, ఇట్లా ఎగిరిపోయిన ముత్యాలు, కుంభస్థలం పగిలి ఎగిరిన ముత్యాలు దాని కుంభస్థలపు తాలూకు నెత్తురు తగిలి రత్నాల్లాగా మెరుస్తూ అటు ఇటు పడిపోయినాయట. కొట్టేశాడు, బాగా పడిపోయినాయి దెబ్బలు. ఒకే ఒక పెద్ద కేక ఘీంకరిచ్చింది, చావు కేక అనమాట అది. అదేదో శౌర్యంతో ఘీంకారం కాదు, శక్తిని కోల్పోయి ఈ మొహం పగిలిపోయేసరికల్లా తొండం వేళ్లాడిపోయింది. ఎలా అయిందంటే అది తామరతూడులాగా వేళ్లాడుతూ పడిపోయిందట కిందకి. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా పరమాశ్చర్యం పొందారు. ఈయన ఏం చేశాడు, దీని కింద పడంగానే దాన్ని ఏంటంటే, ఏనుగులకి వాటి బలము వాటి మదము వీటిలలో ఉంటుంది, ఏనుగు దంతాల్లో. దాన్ని ఏం చేశాడు, గట్టిగా మీదకి మెడ దగ్గర కాలేసి దంతాలు ఊడబెరికేశాడు. ఊడబెరికిన దంతంతో కొట్టాడు 4-5 దెబ్బలు. మొహం పగిలితే చచ్చిపోలే, అది వడిలిపోయింది, దానికి నొప్పి పుట్టి బాధతోటి పడిపోయింది కిందకి. కొట్టి ఏం చేశాడు, ఇంకో దండం కూడా లాగేశాడు, 2వ దంతం కూడా లాగేశాడు. ఆ లాగిన దంతంతో ఆ చుట్టుపక్కల ఉన్న మావటి వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. పటాపటా కొట్టేశాడు. మధ్యలో బలరాముడు కూడా 2వ దంతం లాక్కుని ఆయన కొట్టేశాడు. ఇద్దరు కలిసి చేరుకో దెబ్బ వేసి మావటి వాళ్ళందరినీ సంహరించేశారు. ఎందుకంటే బాలుడు వీడి మీదకి పంపించడం ఏమిటని ఇంగితం లేదు వాళ్ళకి. ఒక రాక్షస రాజుని అనుసరిస్తూ అతని రాక్షస పాలనలో ఉంటూ వీళ్ళకు కూడా రాక్షస ప్రవృత్తి వచ్చింది. ఇంత నడగొండలాగా ఉన్న ఏనుగు బాలుర సమూహం మీదకి పంపటం ఏమిటి అనే చిన్న ఆలోచన చేయని వాడు మనిషి అయినా రాక్షసుడితోటి సమానమే. దాంతో మొన్న మావటి వాండ్రందరినీ సంహరించేశారు. చెరొక దంతాన్ని భుజం మీద గదల్లాగా వేసుకుని ఏం చేశారు, గోపాలకులందరూ తమని అనుసరించి వస్తుండగా మల్ల యుద్ధం జరుగుతున్నటువంటి రంగస్థలానికి ప్రవేశించారు. కువలయాపీడ వధతోటి ఈరోజు భాగం సమాప్తం. వచ్చే భాగంలో మళ్ళీ రేపొద్దున కలుసుకుందాం. నమస్కారం.